నా పుట్టినరోజు సందర్భంగా గత 2 రోజులుగా అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజున అనేక మంది నాకు అభినందనలు కూడా తెలవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున మా పార్టీ నాయకులు అందరూ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని ఏదైతే ఒక దృక్పథంతో నేను ఉన్నానో దాన్ని ఆచరణ పెట్టడంలో మా కార్యకర్తలందరూ కూడా విజయం సాధించారని నేను అనుకుంటున్నాను. ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా నాకు పుట్టినరోజు వేడుక చేసుకోవడం అనేది పెద్ద ఇష్టంతో కూడుకునేది కాదు. నా పుట్టినరోజుకి అనేక దండలు, శాలువాలు, కేకులు ఏదైతే తీసుకొస్తున్నారో అవన్నీ కూడా నిరుపయోగం అవుతాయి అని నేను ఆలోచన చేసి డే 1 నుంచి కూడా ఏదైతే నేను రాజకీయంలోకి రాకముందు ఒక్కసారి నేను చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడాలి ఏదైనా పుట్టినరోజు పండుగ అనేది నేను వాళ్ళందరికీ కూడా ఏదైతే ఒక వాయిస్ ఇచ్చానో దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు ఉపయోగపడేవి వాళ్ళందరికీ బళ్ళు అవ్వచ్చు, అలాగే హీరింగ్ ఎయిడ్స్ అవ్వచ్చు, ట్రైసైకిళ్ళు అవ్వచ్చు, అన్నదానాలు అవ్వచ్చు, అలాగే విధంగా క్యాన్సర్ పేషెంట్లకి చేయూతను ఇవ్వచ్చు మెడికల్ కోసం, అలాగే మెడికల్ క్యాంపులు పెట్టచ్చు, రక్తదాన శిబిరాలు పెడతాం, అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అనేక విధంగా వీళ్ళందరూ కూడా మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు ఏదైతే ఉపయోగపడిందో అవన్నీ చేసినందుకు ముందుగా మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసుకునే దాని వేడుకలు కూడా అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలని చెప్పి వాళ్ళని కూడా కోరటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలనేది గుణం ఏదైతే నేను అనుకున్నానో అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడే మనం శాశ్వతంగా వాళ్ళ గుండెల్లో ఉంటాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కడు, నేనే కాదు ప్రతి నాయకుడు కూడా ప్రజల్లో గుండెల్లో ఉండాలి అంటే ఎదటివాడికి సాయం చేయాలి, ఎంతో కొంత మనకున్నంత దాంట్లోనే ఎంతో కొంత చేయాలి. వాళ్ళ అభిమానాన్ని మనం చూరగొనాలి అని అంటే అటువంటి సేవాగానం ఏదైతే వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం ఒక చేయూత ఇస్తే వాళ్ళు ఎంతో అభిమానంతో ఉంటారు. అటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి నాకు ఎవరైతే విషెస్ చెప్పారో ఈ రోజున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.